తెలంగాణ ప్రభుత్వం జోరుగా కొత్త రేషన్ కార్డులను ఇస్తోంది. మీకు కొత్త రేషన్ కార్డు రాకపోతే వెంటనే అలర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డు తీసుకున్నవారు సన్నబియ్యం కూడా తీసుకుంటున్నారు. మే నెల నుంచే వారికి సన్నబియ్యం అందుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 30,045 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. ఆ కుటుంబాల్లో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎల్లుగా ఎదురుచూస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రక్రియ కావటమో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని సరిగా చేయలేకపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెంటనే దీన్ని సరిచేయలేకపోయింది. దాదాపు ప్రభుత్వం ఏర్పడిని 16 నెలల తర్వాత దీని పరిశీలించి ఓ క్రమ పద్ధతిలో మార్పులు చేస్తూ వస్తోంది. ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు స్వాగతిస్తారు. ఏ రాష్ట్రంలోనైనా రేషన్ కార్డులు, పెన్షన్ ఈ 2 పథకాలు కీలకమైనవి. వీటి ద్వారా కోట్ల మంది పేదలు నెలనెల నెట్టుకు రావడానికి వీలవుతుంది. పెన్షన్ డబ్బులు ఇంట్లోని పెద్దవారిని గౌరవంగా ఉంచుతుంటే, రేషన్ సరుకులు నెలవారీ ఆకలి తీర్చుతున్నాయి. అందుకే కొత్త రేషన్ కార్డుల పేదలు ఎదురుచూశారు. జనవరి 26న తెలంగాణ కాంగ్రెస్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. కాని వెంటనే కొత్తవి ఇవ్వలేకపోయింది. దాదాపు 3 మంత్స్ తర్వాత ఏప్రిల్ చివరి నుంచి కొత్త రేషన్ కార్డులు పేదలకు అందుతున్నాయి. ప్రస్తుతం అన్ని జిల్లాలో ఈ పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు ఇంకా రాకపోతే పౌర సరఫరాల శాఖ అధికారులను కలిసి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తు చేయాలి. అప్పుడు వారు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు రెఫరెన్స్ నంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ నంబర్ చెప్పమని అంటారు. ఆ నంబర్ కీలకమైనది. అది చెబితే మీ రేషన్ కార్డు స్టేటస్ తెలిసిపోతుంది. కార్డు ప్రక్రియ ఎక్కడిదాకా వచ్చిందో తెలిసిపోతుంది. మీ దగ్గర రెఫరెన్స్ నంబర్ లేదని అనుకుందాం. అప్పుడు కూడా ఇబ్బందేమీ ఉండదు. అధికారులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో అది చెప్పమని అంటారు. ఆ నంబర్ ద్వారా కూడా మీ దరఖాస్తు ప్రక్రియ ఎప్పటిదాకా వచ్చిందో తెలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి ప్రక్రియ ఆగిపోయినట్లు మీకు తెలిస్తే మీరు అధికారులను అలర్ట్ చేసి పని కంటిన్యూ అయ్యేలా చేయవచ్చు. దాంతో వచ్చే 10 రోజుల్లో మీకు కొత్త రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం జనవరిలో 1.79 లక్షల టన్నుల బియ్యాన్ని కోటాలో ఇచ్చింది. మే నెలలో 1.86 లక్షల టన్నులు ఇచ్చింది. అంటే 4,400 టన్నుల బియ్యాన్ని ఎక్కువగా ఇచ్చింది. కారణమేంటంటే రేషన్ కార్డుల సంఖ్య పెరగడమే. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల ద్వారా 94,084 మంది లబ్ధిదారులు అయ్యారు. వారు ఇదివరకు రేషన్ పొందగలిగేవారు కాదు, ఇప్పుడు పొందుతున్నారు. అంతేకాదు పాత రేషన్ కార్డుల్లో 10,012 మంది పేర్లను కూడా చేర్చారు. వారు కూడా మే నెలలో సన్నబియ్యం పొందారు. ఇప్పుడు తెలంగాణలో రేషన్ పొందేవారి సంఖ్య 2.9 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇంకా చాలా మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. వాటిని జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ పంచాయతీల స్థాయిలో ఎక్కడిక్కడే అధికారులు పరిశీలిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులా కాదా అనేది పరిశీలించి ఫైనల్ చేస్తున్నారు. దాదాపు 3 లక్షల దాకా దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. ఇలా ఒకే సమయంలో కొత్త కార్డులివ్వడం, పాత కార్డుల్లో మార్పులు చేయడం రెండూ జరుగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అర్హతల ఆధారంగా రేషన్ కార్డు వచ్చేలా చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు ఆందోళన చెందవద్దని, ఈ పని త్వరగానే అయ్యేలా చేస్తామని అంటున్నారు. అయితే మే నెల ఇంకో 20 రోజుల్లో అయిపోతుంది. ఈలోగా పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించగలిగితే కొత్త లబ్ధిదారులు కూడా ఈ నెల నుంచే రేషన్ బియ్యం పొందగలరు. లేదంటే జూన్ నెల నుంచి పొందగలుగుతారు. మొత్తంగా ఇలా కొత్త కార్డులు ఇవ్వడం గొప్ప విషయం. తద్వారా రేషన్ కార్డుల ఆధారంగా ఇచ్చే ఇతర ప్రయోజనాలను కూడా లబ్ధిదారులు పొందడానికి వీలవుతుంది.